ఆ మసీదు ఇస్లామిక్ తీవ్రవాదులకు పుట్టినిల్లు. ఇది ఏ ఆర్ఎస్ఎస్ నాయకులో లేదా ఏ బీజేపీ నాయకులో లేదా ఏ హిందూ అతివాదులో మాట్లాడుతున్న మాటలు కావు. స్వయాన ఇస్లామిక్ మేధావి అయినటువంటి ఎస్ఎన్ఏ గిలానీ మాట్లాడుతున్నారు. ఆయన ఇచ్చిన ఒక ప్రకటనలో ఈ విధంగా మాట్లాడుతూ, హిమాచల్ ప్రదేశ్లోని సోలన్పూర్ జిల్లా ధరంపుర జామియా మసీదు ఎందుకు అనుమానం వస్తోంది, అక్కడ తీవ్రవాదులు పుట్టినిల్లుగా మారుతున్నట్లుగా అనుమానాలు వస్తున్నాయి. ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేయండి, మీరు విచారణ నిర్వహించండి అని ఎన్ఐఏ పోలీసులకు స్వయంగా పిటిషన్ ఇచ్చాడు. ఆయన పిటిషన్లో పేర్కొన్న విధానాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, దాదాపు అక్కడ అసలు స్థానికంగా ముస్లింలు తక్కువ సంఖ్య ఉన్నప్పటికీ కూడా మసీదులో అత్యంత ఎక్కువ సంఖ్యలో జనాలు కనబడుతున్నారు. మళ్ళా వారెవరు కూడా స్థానికులు కాదు, ఎక్కడెక్కడి నుంచో ఆ మసీదుకు వందలాది సంఖ్యలో జనాలు వస్తున్నారు. వీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వీరంతా ఏం చేస్తున్నారు అనే అనుమానాలు మాకు కలుగుతున్నాయని, కనుక ఈ యొక్క జామియా మసీదును, ధరంపురాలోని జామియా మసీదును పూర్తి స్థాయి విచారణ నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. దాదాపు ఈ ప్రాంతంలోని కొంతమంది మహిళలు కూడా మాయమయ్యారని, వారు ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియడం లేదని, అదేవిధంగా మా దృష్టికి వచ్చిన చాలామంది మహిళలను గమనించినట్లయితే వారు ఒకప్పుడు హిందువులుగా ఉన్న మహిళలను మతం మార్చి తమ మతంలోకి, మా యొక్క ముస్లిం మతంలోకి మతం మారుస్తున్నారని, ఇది షరియా చట్టాలకు విరుద్ధమని ఆయన తెలపడం జరిగింది. దాదాపు ఈ మాయమవుతున్న, ఈ మతం మారుతున్న యువతులు కూడా ఎందుకు మతం మారుతున్నారు, ఏం ప్రలోభాలు జరుగుతున్నాయి, దీనిపైన కూడా విచారణ నిర్వహించారని ఆయన ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ, తాము ఎప్పుడు కూడా హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు లేదా హిందూ మతానికి వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఎలాంటి మసీదుల్లో నిర్ణయం తీసుకోరని, కానీ ఈ యొక్క విషయాలను గమనిస్తే ఎందుకో అనుమానం కలుగుతోందని, వీరు ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించేలా వీరి చర్యలు కనబడుతున్నాయని పూర్తి విచారణ నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చాలని గిలానీ తన ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది.